నిరుద్యోగుల విషయంలో చూసుకుంటే మొన్న మంత్రివర్గ మీటింగ్ జరిగిన దాంట్లో కూడా 22,000కు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త వస్తూ ఉంది. సో ఏంటి సార్ ఎంతవరకు వాస్తవాలు అంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మేము చాలా కమిట్మెంట్తో ఉన్నాం సార్. మేము భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసేది మేము, తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ సంబంధించిన ఏర్పాటు చేసేది మేము. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లనే. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు 17,000కు పైగా ఉద్యోగాలు ఏవైతున్నాయో అవి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తాం. అంటే ఏవైతే ఎట్లాంటి లీగల్ ఆబ్లిగేషన్ లేకుండా, ఏవైతే రిక్రూట్మెంట్ రిజల్ట్ రాకుండా ఆగినాయో, లీగల్ ఆబ్లిగేషన్ లేకున్నాయో, ఏవైతే నోటిఫికేషన్ సంసిద్ధంగా ఉన్నాయో వాటిని అంచనా వేసాం మేము. అవి దాదాపుగా 17,000 పైగా ఉన్నాయి. దాదాపు 18,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకొక 22,000 ఉద్యోగాలు ఏవైతున్నాయో అవి క్రియేట్ కావడానికి అవకాశం ఉంది. ఎట్లా క్రియేట్ కాబోతున్నాయంటే ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వివిధ డిపార్ట్మెంట్లో లెటర్ రాశారు. అక్కడ సభ వేకెన్సీస్ లిస్ట్ వస్తున్నాయి. అవి ఇంకా దాటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ వేకెన్సీ వచ్చినాక ఆ వేకెన్సీస్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పగించేది పబ్లిక్ సర్వీస్ అప్పగిస్తారు. అట్లాగే పోలీస్ బోర్డుకి అప్పగిస్తారు, ఎడ్యుకేషన్ అప్పగిస్తారు. వీళ్ళ ద్వారా రాబోయే కాలం అంటే మార్చి 2026 లోపున ఇప్పుడు 17,800 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రక్రియ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో స్టార్ట్ కాబోతుంది. అందులో బహుశా జీపీ ఉండొచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఉండొచ్చు, ఎస్ఐ ఉండొచ్చు, అలాగే విద్యాశాఖలో కొన్ని ఉద్యోగాలు ఉండొచ్చు. ఇక రాబోయే 22,000కి సంబంధించి 23,000 ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఏవైతే ఏ డిపార్ట్మెంట్లు అయితే ఖాళీగా ఉన్నాయో అవి లైబ్రరీ పోస్టులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించిన అవకాశాలు కావచ్చు, లేదా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ ఉన్నా కూడా రాబోయే 22,000 ఉద్యోగాల్లో ఉంటాయి. దీనికి సంబంధించిన కసరత్తు స్టార్ట్ అయింది. ఈ మధ్య కాలంలో డెఫినెట్గా జాబ్ షెడ్యూల్ ఏదైతే మేము ప్రకటించామో, జాబ్ క్యాలెండర్ అంటున్నాం మనం, అది రీషెడ్యూల్ అనౌన్స్ చేయబడుతుంది. ఆ రీషెడ్యూల్లో భాగంగానే 22,000 పైగా అంటే దాదాపు 23,000 ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ రీషెడ్యూల్లో మేము స్పష్టం చేస్తాం. ఈ లోపున 17,000 పైగా ఉండే ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఏర్పాట్ల మీద గవర్నమెంట్ చిత్తశుద్ధితో పోతుంది మీ ద్వారా. ఎందుకంటే మీ టీవీకి క్రెడిబిలిటీ ఉంది, రకరకాల అభిప్రాయాలు మీరు గౌరవిస్తారు కాబట్టి సిన్సియర్గా, సీరియస్గా తమ సామాజిక జీవన చిత్రపటం, తమ ఆర్థిక పరిపుష్టి కోసం ఏ విద్యార్థులు ఆస్పిరెంట్స్ అయితే సీరియస్గా లైబ్రరీలో, స్టడీ హాల్లో, రూమ్లలో, ఇళ్ళలో చదువుతున్నారో దయచేసి సీరియస్గా చదవండి. మీ కష్టానికి, మీ మెరిట్కి తగిన గుర్తింపు వచ్చే కాలం ఉంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే రాబోయే 6 నుంచి 8 నెలల కాలంలో మేము ఓవరాల్గా ఇప్పుడు ఈ 17,800 ప్లస్ 28,000 ఉద్యోగాల సంబంధించి ఏర్పాటు చేశాం. అవి మీకు ఆచరణలోకి వస్తాయి. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలను మా ప్రభుత్వం వచ్చినా కానీ మా సంతకాలతోటనే ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి ప్రలోభాలు లోను కాకుండా చక్కగా చదువుకోవాలని చేతులెత్తి నేను నిరుద్యోగ మిత్రుల్ని, సీరియస్ ఆస్పిరెంట్స్ని, విద్యార్థికుల్ని సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నాను. అంటే కొంత టైం తీసుకుంటే భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా సార్. నేనేమన్నాను, ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని నింపుతాం. ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం. అది క్యాబినెట్ ఆమోదం పొందిన టార్గెట్. అది ఏమన్నాం, 17,000కు దాదాపు 18,000 ఉద్యోగాలు ఇమీడియట్గా నింపడానికి రెడీగా ఉన్నాం. నెంబర్ 1. 22,000 ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తును ఈ డాటా వచ్చినాక ఆరంభిస్తున్నాం. మేము ఈరోజు శాంతకుమార్ గారి నేతృత్వంలో 4 IAS ఆఫీసర్లతో ఒక ఆఫీసర్స్ కమిటీ పెట్టాం. మనం ఆఫీసర్స్ కమిటీ ఏం చెప్తుందంటే ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అవుట్సోర్సింగ్ అవకాశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పార్ట్ టైం కాంట్రాక్ట్ పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద ఒక విధాలు నిర్ణయిస్తబోతున్నారు. అందులో కూడా ఇంకొన్ని వేకెన్సీ అరైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రీషెడ్యూల్లో ఇవన్నీ బేసికల్గా మేము ప్రకటిస్తాం. సో మొన్న కేటీఆర్ గారు ఏదైతే సవాల్ విసురుతా ఉన్నారు, 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ పార్టీ సవాళ్ళు చర్చలకు రావాలంటూ సోమాజ్ గారు ప్రెస్లో పోయి నానా హంగామా చేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు దానిపై? పాపం కేటీఆర్ ఖయాలు తప్పింది. మన దగ్గర తెలంగాణలో ఖయాలు తప్పిందని ఎవరిని అంటాం? జ్ఞాపశక్తి లేని వాళ్ళని ఖయాలు తప్పిన వాళ్ళు అంటాం. ఆయన శాసనసభ్యులు, సిరిసిల్ల ప్రజలు ఆయన గౌరవంగా శాసనసభ్యుగా ఎన్నుకున్నారు. వాళ్ళ నాయన మనకి బేసికల్గా ఆయన శాసనసభ్యులు గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సభకు నేత. ఇంకో శాసనసభ్యులు హరీష్ రావు గారు ఉన్నారు. వీరందరూ ఈ విషయాలు చర్చించేందుకు అసెంబ్లీ ఉంది కదా సార్. అసెంబ్లీకి డుమ్మాలు కొట్టడం అంటే నువ్వు శాసనసభ సభ్యత్వం పట్ల నీకు విశ్వాసం లేదు, ప్రజల ఓట్ల పట్ల విశ్వాసం లేదు. శాసనసభ అంటే ప్రజల ఓట్ల ద్వారా ప్రజలతో కూడుకున్న సభ అది. కాబట్టి మీరు శాసనసభలో చర్చకు అవకాశం లేకుండా మేము శాసనసభలో మేము కూర్చోము, మేము రోడ్డు మీద కూర్చుంటాము, మేము బిల్డింగ్కి కూర్చుంటాము, ఆడికి చర్చలు రమ్మంటే పాపం వాళ్ళకు ఖయాలు తప్పింది. దయచేసి మీరు శాసనసభ్యులనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే హరీష్ రావు గారు, మీరు శాసనసభ్యులనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాక శాసనసభలో చర్చకు అవకాశం లేని వాళ్ళు మిగతా దగ్గర చర్చ చేస్తారు. శాసనసభలో చర్చ చేయండి. రేవంత్ రెడ్డి గారు ఉందాగన్నారు, మీరు డేట్ పెట్టండి, టైం ఇవ్వండి, నేను శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తా అన్నారు. కాబట్టి ఖయాలు తప్పిన కేటీఆర్ వారికి నేను విజ్ఞప్తి చేసేది, కేటీఆర్ గారు దయచేసి అసెంబ్లీ వేదిక ఉపయోగించుకోండి. చర్చలు ప్రజలు చూస్తారు కదా. అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా లేని మీరు
రకరకాల ఛాలెంజ్లు చేస్తే మనము ఎట్లా ఉందంటే బేసికల్గా ఏటి ఒడ్డున కూర్చొని ఏట్లో రాళ్లతో నింపే ప్రయత్నం చేసినట్టే కనబడతా ఉంటుంది, అంతకుమించి వేరే ఉంటుంది. నిన్న హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ విసురుతా ఉన్నారు, కాళేశ్వరంపై చర్చ అసెంబ్లీలో పెడదాం రా రేవంత్ రెడ్డి అంటూ సవాల్ విసురుతా ఉన్నారు. ఏం చెప్తారు హరీష్ రావు? పాపం హరీష్ రావు గారికి కూలిపోయిన కాళేశ్వరం కనబడతలేదు, ఆయన ఇంకా కాళేశ్వరం అనుకుంటున్నాడు. అది కూలేశ్వరం అయిందనే విషయం హరీష్ రావు మర్చిపోయాడు. అది కూలిపోయింది కదండి, మన కళ్ళ ముంగట పడిన. ప్రపంచంలో బొగ్గు పొరల మీద ప్రాజెక్టులు కడతారో ఒకసారి చెప్పండి. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ ఉద్యమ టైంలో విమలక్క గారితో కలిసి, కేశవరావు జాదవ్ గారితో కలిసి, దిలీప్ కుమార్ గారితో కలిసి కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరిగిన చరిత్ర మాది. తొమ్మిడిహట్టి ఏదైతుందో అక్కడ గోదావరి ప్రాణహిత దగ్గర ప్రాజెక్టు కడితే అక్కడ నుంచి నీళ్లను మనం బేసికల్ ఎల్లంపల్లికి చాలా గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉంది. 38,000 కోట్ల బడ్జెట్ తోటి అక్కడ అయిపోయే పనిని 1,50,000 బడ్జెట్ పెట్టేసి బొగ్గు పొరల మీద ప్రాజెక్ట్ కట్టే ప్రయత్నం చేసారు. కూలిందైతే వాస్తవం కదా, కూలిందైతే కనబడతా ఉంటారు కదా. మన ఇంటికి వాసాలు దూలాలు కూలితే ఇల్లు కూలిపోదా? కూలిపోయిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన మీరు ఈరోజు సవాల్ చేయడం అంటే ఎట్లా ఉందంటే, చోర్నే కోత్వాలకు ఉల్టా డాల్టే అని ఒక సామెత ఉర్దూలో, అంటే దొంగనే పోలీసులు మళ్ళీ ఉల్టాగా దాడి చేసినట్టు ఉంటుంది. ఇట్లా హరీష్ రావు గారు పాప కూలిపోయిన, ఇక ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే, ఆయనకు బాధ్యత వహిస్తాడు. జనంగా మొత్తం విషయాలు బయటకు వస్తే హరీష్ రావు అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం అవినీతి మీరు బేసిక్గా కమిషన్ ఎదురుగా చెప్పుకోండి అని చెప్పుకుంటే, కానీ కాళేశ్వరాన్ని కులేశ్వరంగా మార్చిన హరీష్ రావు గారు ఈరోజు మీరు ఛాలెంజ్ చేసడం అంటే మీరు బహుశా వాస్తవాల నుంచి ప్రజలను భ్రమపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు ఈ రోజు కాకుండా రేపైనా ఎల్లుండైనా దోషిగా నిలబడతారు. ప్రజా కోర్టులో ఆ విషయం తేలిపోతుంది.